ఒక పాత బంగ్లా వెనుక ఉన్న మంచుతో కప్పబడిన పెద్ద తోట. గాలి హోరుగా వీస్తుంది. లోకం నిద్రిస్తున్నప్పుడు ప్రాణం లేని వస్తువులకు ప్రాణం పోసుకుంటున్నాయి. కానీ ఈ తోటలో ప్రాణం మాత్రమే కాదు, ఒక పురాతన రహస్యం కూడా దాగి ఉంది. ఇక్కడికి రావడం సులభం, కానీ తిరిగి వెళ్ళడం అది ఈ తోట ఇచ్చే తీర్పు మీదే ఆధారపడి ఉంటుంది. అకస్మాత్తుగా తోట మధ్యలో ఒక నీలిరంగు వెలుగు మెరిసి మాయమవుతుంది. ఒక చెట్టు కింద పడి ఉన్న చిన్న గోధుమ రంగు టెడ్డీ బేర్ కళ్ళు తెరుస్తుంది. ఈరోజు గాలిలో ఏదో కొత్త వాసన వస్తుంది. మట్టి వాసన కాదు, అదొక మ్యాజిక్లా ఉంది. నా మనసు ఏదో వెతుకుతుంది. దూరం నుండి టెడ్డీ టెడ్డీ అని పిలుపు వినిపిస్తుంది. టెడ్డీ, నువ్వు చూసావా? ఆ పాత బావి వైపు నుంచి ఒక వెలుగు ఆకాశంలోకి వెళ్ళింది. తోటలో దయ్యాలు వచ్చాయేమో అని నాకు భయంగా ఉంది. భయపడకు పప్పీ, అది దయ్యం కాదు, మనల్ని ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. పద, మిగిలిన వాళ్ళను కూడా పిలుద్దాం. ఆకాశం నుండి కిందికి దిగుతూ చూశాను మిత్రులారా. తోట మధ్యలో ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద గ్లోయింగ్ సర్కిల్ ఏర్పడింది. అది నక్షత్రంలా మెరుస్తుంది. బన్నీ పొదల నుంచి జంప్ చేస్తూ వచ్చి నేను కూడా విన్నాను. భూమి లోపల నుంచి ఏదో మంత్రాలు చదువుతున్నట్లు శబ్దం వస్తుంది. ఇది ప్రమాదకరం కావచ్చు. చివరిగా పెంగ్విన్ మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. ఒంటరిగా వెళ్తే ప్రమాదం, కానీ మనమంతా ఒకే కుటుంబం. కలిసుంటే ఆ మ్యాజిక్ని మనం అర్థం చేసుకోగలం. పదండి ముందుకు. 5 స్నేహితులు తోట లోపలికి చీకటిగా ఉన్న పొదల గుండా వెళ్ళారు. అక్కడ ఒక చోట గడ్డి అంతా బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. వారు అడుగు పెడుతున్న కొద్దీ తోట మారుతుంది. పువ్వులు మాట్లాడడం మొదలుపెట్టాయి. ఆకులు వెలుగులను చిమ్ముతున్నాయి. చివరకు వారు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అమ్మో, ఇదేనా రహస్య ద్వారం? నేల మీద ఒక భారీ వలయం, అందులో వింతైన గుర్తులు కదులుతున్నాయి. గాలి వేగం పెరిగి సుడిగాలిలా మారుతుంది. జాగ్రత్త, వలయం తెరుచుకుంటుంది. ఓంకారనాదం వినిపిస్తుంది. వెలుగు రెట్టింపు అవుతుంది. ఆ వెలుగుల మధ్య ఒక చిన్న తేజవంతమైన రూపం గదను చేతబట్టి మెడలో పూలమాలతో లిటిల్ హనుమాన్ ప్రత్యక్షమవుతాడు. స్వాగతం, కాలం మిమ్మల్ని ఇక్కడికి నడిపిస్తుంది. మీ మనసులో ఉన్న స్వచ్ఛతే మిమ్మల్ని ఈ తోటకి ఆహ్వానించింది. ఎవరు మీరు? మీరు కూడా మాలాగే బొమ్మలా, లేక దేవుడా? చిరునవ్వుతో నేను మీలోని ధైర్యానికి రూపాన్ని. ఈ తోట ఒక మాయా ప్రపంచం. ఇక్కడ చెడు శక్తులు నిద్రిస్తున్నాయి. వాటిని ఆపాలంటే మీ 5 ఒకే జట్టుగా పోరాడాలి. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారిపోతుంది. భూమి గట్టిగా కంపిస్తుంది. తోటలోని చెట్లు భయంకరమైన రాక్షసుల్లా మారడం మొదలవుతుంది. మీ మొదటి పరీక్ష మొదలైంది. మీ స్నేహబంధం ఎంత బలమైనదో ఈ తోట పరీక్షించబోతుంది. గుర్తుంచుకోండి, భయం వేస్తే నా పేరు తలుచుకోండి, కానీ పోరాటం మాత్రం మీరే చెయ్యాలి. అకస్మాత్తుగా భూమి విడిపోయి పెంగ్విన్ ఒక లోతైన గోయిలోకి జారిపోతుంది. కాపాడండి టెడ్డీ, కాపాడండి, కాపాడండి. మొదటి అడుగులోనే ప్రమాదం. లిటిల్ హనుమాన్ ఇచ్చిన హెచ్చరిక నిజం కాబోతుందా?
ఈ చిన్న పిల్లలు ఆ మహాశక్తులని ఎలా ఎదుర్కోగలరు? అసలు ఆ మాయా విత్తనం ఎక్కడుంది?